ఎలా ఉంది మేడం మూవీ సలార్ మూవీ? చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఎస్పెషలీ ప్రభాస్ కోసం అని చెప్పి ఆమె ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్, అందుకే వచ్చి చూశాను. ఫస్ట్ 20 minutes మిస్ అయ్యాను అనుకున్నా, వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ లక్కీలీ వి గాట్ టికెట్స్ అని మేము లోపలికి వెళ్ళాము, మూవీ చూశాను. ఇంటర్వెల్ ముందు కొంచెం బాగానే ఉంది, తర్వాత నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయింది అంతే. యాక్షన్ సీన్స్ ఎలా ఉంది? యాక్షన్ సీన్స్ ఓ మై గాడ్ చెప్పక్కర్లేదండి. ప్రభాస్ గురించి మీకు తెలిసిందే, మామూలుగా కాదు. అసలు సీట్లో నుంచి ఎగరాలంటే మాకు స్పేస్ లేదు కాబట్టి ఎగరలేదు, లేకపోతే మీకు సినిమాలో హైలైట్ సీన్ ఏదనిపించింది? ప్రభాస్ ది అంటే బాడీ ఏమంటారు షర్ట్ తీయటం బాగుంది, నాకు నచ్చింది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారిని మాస్ లుక్ లో చూశారు. యాక్చువల్లీ బాహుబలి తర్వాత నుంచే కదా, తర్వాత బాహుబలి లాగా తల నరికే సీన్ ఉంది కదా, అది ఎలా అనిపించింది? మై గాడ్ అది మాత్రం సూపర్. అసలు అన్ని ఫైట్ సీన్స్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు నాకైతే తెలియట్లేదు, ఇప్పటికీ ఇంకా అక్కడే ఉన్నాను. ప్రశాంత్ నీల్ గారి కేజీఎఫ్ 2 ని మించిపోయింది లేదు లేదు అంతేం లేదు, కేజీఎఫ్ ఆల్రెడీ చూసాం కాబట్టి ఇది తెలియట్లేదు మనకి. మేబీ ముందు వస్తే కనుక సల్లార్ ముందు వస్తే కనుక మేబీ క్లిక్ అవ్వచ్చు. పార్ట్ 2 కూడా ఉంది కదా, పార్ట్ 2 వెయిటింగ్ యాక్చువల్లీ. ట్విస్ట్ ఎలా అనిపించింది? ట్విస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. ప్రభాస్ కోసం తర్వాత నెక్స్ట్ పార్ట్ వాడి కోసం వెయిటింగ్ యాక్చువల్లీ. శృతి హాసన్ గారు కూడా పర్ఫార్మ్ శృతి హాసన్ గారు ఏం లేదు, మేబీ సెకండ్ పార్ట్ లో ఉండొచ్చేమో అంతే. నేను ఫస్ట్ 20 minutes మిస్ అయ్యా, తర్వాత నుంచి బాగానే ఉంది. బీజిఎం ఎలా అనిపించింది? ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ చంపేశాడండి నిజంగా. అసలు కేజీఎఫ్ తర్వాత అనిపిస్తుంది నాకైతే. అంటే ఆ వేరియేషన్స్ బాగున్నాయి. మదర్ క్యారెక్టర్ ఒకటికి ఫ్రెండ్ క్యారెక్టర్కి బీజిఎం బాగా ఇచ్చాడు. అయితే అదర్ క్యారెక్టర్స్కి అయితే యాజ్ అ లేడీ ఫ్యాన్ మీకు ఎలా అనిపించింది? సలార్ నేను ఫస్ట్గా వచ్చి చూస్తాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ వాస్ మై ఫస్ట్ టైం, బట్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. వన్ వర్డ్ అబౌట్ సలార్ అంటే ఒక ముక్కలో ఎంజాయ్. అంటే కేజీఎఫ్ తర్వాత మూవీ అనుకోవచ్చు అంతే సల్లారు, బట్ కేజీఎఫ్ మించిక లేదు అంతే. థ్యాంక్ యూ.